హాయ్ హలో వనక్కం వెల్కమ్ టు భలా మిస్టర్ బ్రహ్మచారి. చూస్తూ చూస్తూ ఒక సంవత్సరం ఇట్టే గడిచిపోయింది. వెనక్కి తిరిగి చూస్తే కొన్ని లాసెస్ ఉన్నాయి, బట్ నో ప్రాబ్లం. మన బ్యాచ్లర్స్ ఎన్నో సాధించాం. అదే మన ధైర్యం. అయితే ఈ మధ్య కాలంలో ఎంతో మంది కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. పాత ఫ్రెండ్స్ చేసే మిస్టేక్స్ని క్షమించేశాం. అండ్ ఇప్పుడు ఈ ఎపిసోడ్లో నా కొత్త ఫ్రెండ్ జబర్దస్త్ నుంచి రాబోతున్నాడండి. అతను పంచులతో పంచులు ఊడగొడుతూ ఉంటాడు, మాటలతో అందరినీ నవ్విస్తుంటాడు, స్టెప్పులు వేస్తే డాన్స్ మాస్టర్ క్యూగా కడతారండి. అవునండి, అతను ఎవరో కాదండి, బుల్లెట్ భాస్కర్, సునామీ సుధాకర్ టీమ్స్ లో చేసే అమితాబ్ బచ్చన్. ఎవరు ఆయన వస్తున్నారా? లేదండి, అతనికన్నా ఎక్కువే మాటలతో నవ్విస్తాడు. జస్ట్ లెట్ మీ కాల్ హిమ్ నరేష్. జబర్దస్త్ నరేష్ వచ్చేస్తున్నాడు. రా, వచ్చేసావా? ఏ మన సిగ్నేచర్ గుర్తుందా? అవును, సడన్ గా ఫోన్ చేసి నా ఎపిసోడ్ కి సెలబ్రిటీగా రావడానికి కారణం ఏంటి? అదేంటంటే నేను ఈ మధ్య చాలా బిజీగా ఉంటున్నాను. వంట చేయడానికి కూడా ఇంకా టైం దొరకట్లేదు నాకు. నీ షో గురించి చాలా విన్నాను. థ్యాంక్ యూ. సుమిత్ షో అంటే చాలా పాపులర్ అని విన్నాను. నీ వంటలు అంటే చాలా గ్రేట్, చాలా బాగా చేస్తావు అని విన్నాను. అందుకోసం ఇవాళ నీ వంటలు ఎలా ఉంటాయో టేస్ట్ చేసి మా ఇంట్లో వంట బాయ్గా పెట్టుకుందామని వచ్చాను. అంటే ఇప్పుడు నేను ఇంప్రెస్ చేయాలి, అంతే కదా? నువ్వే వండుకొని నువ్వు తింటే ఎలా ఉంటుంది? నేను కూడా తినాలి కదా. నేను ఇంప్రెస్ చేస్తాను. ఈ రోజు మన ఎపిసోడ్ లో మనం ఏం చేస్తామని తెలుసా? ఏంటి? ఫ్లోటింగ్ రంబల్ ష్రింప్ కాక్టైల్. ష్రింప్ కాక్టైల్ తో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ చీజ్ చెర్రీ పైనాపిల్. ముందు వంట చేయాలంటే ఏం చేయాలి చెప్పు? వంట చేయాలంటేనా ఫస్ట్ ఎప్పుడు మన హ్యాండ్స్ ఎప్పుడు క్లీన్ గా ఉండాలి. లేదు, ముందు కింద గ్యాస్ ఆన్ చేయాలి. దాని తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు గ్యాస్ ఆన్ చేస్తా, నీ కిందనే ఉంది కదా. దాని తర్వాత ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేసుకోవాలి. దాని తర్వాత ఓహో, దాని తర్వాత దానికి పొయ్యి గీ అంత ఉంటది. లేదు, అగ్గి పెట్టి మంట పెట్టాలి. అది అక్కడ నువ్వు పప్పులో కాలేసు. ఇక లైటర్ వాడతావు. లైటర్ కూడా లేదు. ఇది చూడు, ఓం భీమ్ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. చూసావా, లైటర్ లేకుండా, మ్యాచ్ స్టిక్ లేకుండా నా ఇంట్లో ఎలా వచ్చేసిందో గ్యాస్. ఇప్పుడు ఇది ఆఫ్ చేస్తా, ఎందుకంటే మనము చేసేదానికి ఇంగ్రీడియంట్స్ కావాలి. ఫస్ట్ మనం గ్యాస్ ఎప్పుడైనా ఆన్ చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ మనం వేసే మిశ్రమం వల్ల చక్కగా కలిపి తర్వాత మ్యారినేట్ చేయాలనుకున్నా, ఒకవేళ స్టోర్ చేయాలనుకున్నా, పక్కకు వదిలేయాలన్నా ఫస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ ఉండాలా. బ్యాచిలర్స్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో వండడమే ఈ షో స్పెషాలిటీ. అయితే స్టార్ట్ చేద్దామా? సో ఇవాల్టి డిషెస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, హ్యావ్ ఎ లుక్. చూసేగా మన ఇంగ్రీడియంట్స్. అయితే మనం ఇప్పుడు ఫస్ట్ ష్రింప్ కాక్టైల్ ఎలా తయారు చేయాలో నీకు చూపిస్తా. ష్రింప్ అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది చూడు, రొయ్యలు ఎలా ఉన్నాయో. రొయ్యలు అంటే నీకు ఇష్టమా? హైలైట్ ఉంటుంది కదా టేస్ట్. అండ్ ఇది తింటే మన బ్యాచిలర్స్ కి మంచి ప్రోటీన్, తెలుసా? ఓకే, అయితే ష్రింప్ కాక్టైల్ కి ఫస్ట్ మనకు ఒక సాస్ ప్యాన్ కావాలి. సాస్ ప్యాన్ లో మనకు కొంచెం ఉప్పు, ఓకే, అండ్ నీ పక్కన ఒక వైట్ బాటిల్ ఉంది, వి అని చూడు. అండ్ ఫస్ట్ మనం కొంచెం ఉప్పేసి, అలాగే వి ఫర్ వినిగర్, ఓకే, కొంచెం అన్నమాట. ఇందులో ఆల్రెడీ సాస్ ప్యాన్ లో కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసేసి కొంచెం వేడి చేసుకొని తర్వాత మనం కొంచెం ఉప్పు అండ్ వినిగర్, ఓకే. అండ్ ఇది కొంచెం వేడైపోయింది కదా. ఇప్పుడు వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ష్రింప్, ఓకే, ష్రింప్ కదా, మెల్లిమెల్లిగా వేయాల. చూస్తేనే తినడానికి ఉంది కదా మిఠాయిలా, కానీ ఒక్కసారి తయారు చేసిన తర్వాత తినడానికి ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. అవి కూడా వేసి, నీతో పాటు నేను కూడా కొన్ని వేస్తా, ఓకే. ఇప్పుడు మనము ఈ రొయ్యలు ఈ సాస్ ప్యాన్ లో వేసుకున్నాం కదా, సో తొందరపడకూడదు. ఇది మనము కొంచెం ఆ రొయ్యలు రంగు మారుతుంది అన్నమాట, కొంచెం ఆరెంజిష్ టైప్ అవుతుంది. ఓకే, ఆరెంజ్ సినిమా చూసావా? అందులో నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఆ పాటనే లేదు కానీ, డూబా డూబా
దిల్ డూబా ఆ పాట ఉంది, సూపర్ ఉంటుంది కదా పాటలు అయితే. అయితే ఇది మనం ఆరెంజ్ కలర్ వచ్చేదాకా మనం కొంచెం సేపు వెయిట్ చేద్దాం. ఓకే, అయితే ఇప్పుడు నువ్వు జబర్దస్త్లో నీకు మంచి పేరు వచ్చిన స్కిట్ ఏంటి? బ్రదర్సా? నువ్వు ఇంకొక భాస్కర్ అన్ని చేసారా? ఆయన వేస్తాడు పంచులు, అండ్ నువ్వు ఆ కాంబినేషన్ లో చేయడం చాలా బాగుంటది. నేను కొన్ని ఎపిసోడ్లు చూసాను, ఇది హైలైట్ ఉంటుంది. అయితే నీ ఫేవరెట్ డైలాగ్ ఒకటి చెప్పు. ఇది చెయ్యి, ఇది పిడికిలే, ఇప్పుడు నీ టైం వస్తుంది, రేపు నా టైం వస్తుంది, అప్పుడు చెప్తాను. పా సూపర్ చెప్పారా. ఇది చెయ్యి, ఇది పిడుకలు, ఇది ఏలు కదా. ఈ ఏలితే మనం ఏమైనా చేయొచ్చు. అవును, ఇట్లా ఏలు పెడితే కాలుతుంది. అయితే ఇక్కడ చూసావా, నేను క్లియర్ గా చూపిస్తాను. మనం వేసిన రొయ్యలు రంగు మంచిగా మారాయి కదా, ఆరెంజ్. ముట్టుకోకు, వేడివేడిగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం జాగ్రత్తగా ఒక ప్లేట్ తీసుకుందాం. ప్లేట్ తీసుకొని జురాసిక్ పార్క్ సినిమా చూసావా? అందులో బల్లి క్వాక్ 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 అని వస్తుంది కదా, అలాంటిదే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ నా దగ్గర ఉంది. అక్కడ చూడు, అది ఇవ్వు. చూడు దీనికి పళ్ళు ఎట్లున్నాయో, వా వా క్వాక్ క్వాక్ అని. దీన్ని టాంగ్ అంటారు. సో ఈ టాంగ్ తో మనము జాగ్రత్తగా తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. ఎంత చక్కగా తయారైంది కదా. ఆహా, ఇవి తీసేసి ఇందులో వేసేసుకుందాం. ఆహా, ఇది చూడు. ఇప్పుడు ఇదంతా తీసేసాం కదా. తీసిన తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది మనం సైడ్లో పెట్టేసాం. ఓకే, కొంచెంసేపు ఉండని అక్కడ. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే, నా దగ్గర టమాటో సాస్ ఉంది, అలాగే చిల్లీ సాస్, అలాగే మయోనీస్ అంటారు. సూపర్ తెలుసా మయోనీస్? మనం బర్గర్ తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది కదా, అది మయోనీస్ వల్లే వస్తుంది. అయితే మనం ఒక బౌల్ తీసుకుందాం. ఎంటీ బౌల్ ఇవ్వు. ఈ బౌల్లో ఈ మూడు వేసి మనము మిక్స్ చేసుకుందాం. ఓకే, సూపర్ రా. నువ్వు ఇలాంటి ఫ్రెండ్ నాకు దొరకడం అదృష్టం తెలుసా. అయితే ఇదేంటి? చిల్లీ సాస్. వెరీ గుడ్. ఇది టమాటో కెచప్. ఈ రెండు ఒకటే రంగుల్లో ఉన్నాయి కదా, కానీ టేస్ట్ మాత్రం డిఫరెంట్ గా ఉంటది. ఇప్పుడు మయోనీస్ వేసేయ్. నేను నీకు ఓ చిన్న హెల్ప్ చేస్తాను. నిన్ను ఎవరైనా ఎప్పుడైనా విసికించారా? ఓకే, నా దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, దీన్ని విస్కర్ అంటారు. ఇది కూడా మనం బాగా విసికిస్తుంటది. ఇది ఇట్లా పెట్టేసి ఇట్లా అనాలా? చేస్తావా? ఓకే. ఆహా, నువ్వేంట్రా లస్సీ తయారు చేస్తున్నావా? వెరైటీగానా? కరెక్టే. అయితే సపోజ్ మీ ఇంట్లో ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారనుకో, నువ్వు ఇట్లా తిప్పినావు అనుకో, అయ్యో వీడికి వంట రాదు అనుకుంటారు. సపోజ్ నువ్వు అలాని ఇంప్రెస్ చేయాలనుకో, అప్పుడు ఏం చేయాలంటే ఇది ఇట్లా చేస్తే చూసేటోళ్ళు ఏమనుకుంటారు, అబ్బా వీడికి వంట వచ్చు అనుకుంటారు. సో అట్లా ఒకసారి ప్రాక్టీస్ చేయి. అది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. ఐడియా ఉందా? మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ పర్ఫెక్ట్ అయిపోతాం. మొదట్లో కొంచెం కష్టం ఉండొచ్చు, కానీ నో ప్రాబ్లం. ఇప్పుడు చూడు చక్కగా మిక్స్ అయిపోయింది కదా. ఆహాహా, మొరటోడు నా మొగుడు అంటారు చూడు, అదే ఇది. నీకెంత చెప్పినా నువ్వు అట్లనే తయారు చేస్తున్నావు. బట్ ఎనీవే, నువ్వు అట్లా చేసినా నేను ఇట్లా చేసినా మ్యాటర్ మాత్రం సేమే కదా. దీన్నే కాక్టైల్ సాస్ అంటారు. మనం చేసే ష్రింప్ కాక్టైల్ లో కాక్టైల్ సాస్ అయితే రెడీ. మరి ఏమనుకున్నావు, బ్యాచిలర్స్ కి మన టైం ఉంటుందా? ఉండదు కదా, టక్క టక్క చేసుకోవాలా. ఇప్పుడు ఇది రెడీ. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం. పెట్టిన తర్వాత ఇక్కడ చూసావా, దీని ఏమంటారు చెప్పు? క్యాబేజ్ అనుకుంటారు, కానీ క్యాబేజ్ కాదు, దీన్ని ఐస్బర్గ్ లెట్యూస్ అంటారు. ఐస్బర్గ్ అంటే టైటానిక్ సినిమాలో షిప్ పోయి పక్కన గుద్దుకుంటారు కదా, దీన్నే గుద్దుకునేది. క్యాబేజ్ లాంటి లెట్యూస్ ని గుద్దుకుంటుంది, ఐస్బర్గ్ లెట్యూస్. ఇది చూడు ఎంత బ్యూటిఫుల్ ఉందో. అయితే ఇప్పుడు ఆ ఎంటీ బౌల్ ఇక్కడ పెట్టు. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్, కొంచెం ఎక్కువనే వేసుకుందాం, ఎందుకంటే
మనము ఈ లెట్యూస్ని లైట్గా కడగాలి అందులో. ఓకేనా? ఇప్పుడు ఇది ఇలా తీసి ఇందులో వేసేస్తాం. చూడంత చక్కగా వస్తుంది, మంచి బనీన్లా ఉంది కదా. ఇలా ఆహా, చూడు నీళ్ళు చల్లగా ఉన్నాయి కదా. అదే మనం ఇందులో ఐస్ ముక్కలు వేసామనుకో ఇంకా క్రిస్పీగా తయారవుద్ది. తినేటప్పుడు కరకర ఉంటుంది, అప్పడాల లెక్క. అంటే మరీ అంత అప్పడాలని కాదు, కానీ తినేటప్పుడు కొంచెం టేస్ట్ ఉంటుంది. ఓకే, ఇంకా ఉన్నాయి కదా, అవి కూడా తీస్తాం. నువ్వు తీసే ఇందులో చూడు, ఇక్కడ నేను ఆల్రెడీ ఇట్లా చిన్నగా కట్ చేసుకున్నా. ఓకే, ఇది ఎప్పుడు వేయాలంటే నేను నీకు చూపిస్తా. ఇంత లోపల నేను ష్రింప్ కాక్టైల్కి అండ్ ఇంకోటి దాంతో ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ చేస్తున్నాం కదా, ష్రింప్ కాక్టైల్ అండ్ చీజ్ పైనాపిల్ చెర్రీ. అయితే ఇది చూసారా ఎంత బాగున్నాయి గ్లాసులు. మనము అప్పుడప్పుడు సంపాదిస్తాం కదా, ఇట్లాంటివి కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవాలి. చూడడానికి రాయల్గా ఉందిగా, పట్టుకోవడానికి ఈ రెడీకి ఇక్కడ పెట్టుకుంటా. ఇప్పుడు ఇందులో వేసేసి చక్కగా చాలు. ఇప్పుడు దీన్ని మనము ఇలా బట్టలు ఉతికిన తర్వాత ఇట్లా ఆరేస్తాం కదా, ఇట్లా అంటే నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దీన్ని మనం చిన్న ముక్కలుగా ఇలా చేసి వెరీ గుడ్. నువ్వు రోజు నా షోకి వచ్చావు అనుకో, నాకు పని సగంలో అయిపోతుంది. ఎందుకంటే అంతా నేనే చేస్తా కదా, నువ్వు ఆడుతూ పాడుతూ నేర్చుకోవచ్చు అండ్ ఇంటికి వెళ్ళి వండుకోవచ్చు. మరి నీకు ఫ్రెండ్స్ బాగున్నారు కదా నీకు? సూపరా. మరి మీ ఫ్రెండ్స్కి నువ్వు ఎప్పుడన్నా వండి పెట్టావా? వాళ్ళు వండితే నువ్వు తింటున్నావా? మా మమ్మీ వండి పెడుతుంది, నేను తిని పెడతా. ఆహాహా, నేను కూడా మొదట్లో అదే చేసాను తెలుసా. తర్వాత నేను ఒకసారి ఉన్నారు నాకు మా గురుగారు, నాకు ఆయనే వంట నేర్పించారు. మస్తు నేర్పిస్తారు తెలుసా. వేడిగా ఉన్నప్పుడు కూడా చేతులు పెట్టేసేయమంటాడు. అప్పుడు అది కష్టాలతో నేర్చుకున్నా. చూడు ఇట్లా మనం ఫుల్గా నింపేయాలి. నింపేసామా గ్లాస్ అంతా? హైలైట్ ఉంది కదా. అండ్ ఈ గ్లాస్ కూడా నింపేసాం. ఇట్లా మనం చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. చేసుకొని ఈ గ్లాస్ అంతా నింపేయాలి. అయితే ఇప్పుడు ఈ బౌల్ మనం ఒక పక్కన పెట్టేసి దీంతో పని లేదు. ఇప్పుడు ఈ జాగ్రత్తగా చూడు, నిండి ఉంది కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ష్రింప్ కాక్టైల్ చేసాం. ఓకేనా? దీన్ని మనం ఇలా ప్రెస్ చేసేసి గుర్తుందా, మనము మొదట్లో రొయ్యలు ఒక సాస్ ప్యాన్లో వేసి ఉప్పు వినిగర్ వేసి కొంచెం లైట్గా ఉడకబెడితే అది ఆరెంజ్ కలర్ తయారైంది. ఇప్పుడు అవి ఇక్కడ ఉన్నాయి కదా, ఇందులో వేసేస్తాం. ఇట్లా వేసాం కదా. ఇప్పుడు మనం అది ఒక గుంపులో వచ్చేలా చూద్దాం. ఆహా, అదిరిందా? అయితే గుర్తుందా, మనం తర్వాత సాస్ తయారు చేసాం. మైనీస్ వేసాము, చెప్పు. వెరీ గుడ్. అది మన బ్యాచిలర్స్కి అడ్వాంటేజ్ ఉంది సార్, మెమరీ. ఇప్పుడు చిన్న స్పూన్తో అందులో వేసేయాలి. ఆహా, చూసావా ఇట్లా వేసామా. వేసిన తర్వాత దీనికి ఇంకా కొంచెం డ్రామా ఉంది. అంటే ఇప్పుడు నువ్వు జబర్దస్త్ చేసేటప్పుడు ఒకటే టేక్లో ఇంత పెద్ద స్కిట్ తయారు చేయాలి కదా. సపోజ్ సినిమా అనుకో, కట్ షాట్ అంటారు, ఈ డైలాగ్ కట్టు ఆ డైలాగ్ కట్ అని. కానీ స్టేజ్ మీద ఒకటేసారి వెళ్ళేసరికి ఇంత పెద్ద స్క్రిప్ట్, మళ్ళీ అన్ని డైలాగ్స్, అన్ని మూమెంట్స్, ఆ ప్రాపర్టీస్ వాడాలి, ఆ డైలాగ్ కరెక్ట్గా మాట్లాడాలి. అవన్నీ గుర్తుంటాయి నీకు మంచిగా? ఓకే, నాకు అదే నచ్చింది. ఎందుకంటే మనం ఏదైనా చేస్తే ఛాలెంజ్గా తీసుకొని చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి. అయితే ఇప్పుడు ఏది వండాము ఎప్పుడు వండాము అని కాదు, వండిన తర్వాత ప్రెజెంటేషనే మన హైలైట్ కదా. ఇప్పుడు మనము ఇది చూసావా, కొత్తిమీర, దీన్ని మనము ఇలా పెడదాం. ఆహా, చెట్టు నాటండి తమ్ముడు అన్నారు కదా, అలా మనం కొత్తిమీర నాటాం. నీళ్ళెందుకు ఇంకా నాటమన్నావు, అది ఆ సాస్లో వేసాం కదా. సో ఆ నాటినందుకు చక్కగా లుక్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు కొంచెం ఒక నిమ్మకాయని మనము సన్నగా కట్ చేసుకోవాలి. చూడు ఇత్తనాలు కూడా లేవు, నీట్గా ఉందా. జాగ్రత్తగా ఇలా పెడతాం.
ఒక మంచి బోట్లా ఉంది కదా. ఇప్పుడు అసలు ఉస్తాద్ వస్తాడు అనమాట. దీన్ని మనము ఇలా పెడదాం. ఇక్కడ పెడితే అదిరిపోయింది లుక్. సూపర్ ష్రింప్ కాక్టైల్ ఇది. సో ఇది మనం అయిపోయింది. నెక్స్ట్ చీజ్ పైనాపిల్ చెర్రీ, అది కూడా చేద్దామా? ఓకే, గుర్తుందా ఈ గ్లాస్ ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం. దీన్ని కూడా మనం అలా ప్రెస్ చేస్తాం. నువ్వు ప్రెస్ చేస్తావా? జాగ్రత్త, నీ చేయి కూడా లోపల పోయేటట్టుంది. ప్రెస్ చేయి, ఇంకా మంచి ప్రెస్. వెరీ గుడ్, చాలు చాలు. అయితే ఇప్పుడు అవును, ఇప్పుడు చక్కగా వేసావు కదా. నువ్వు ఈ స్పూను ఇట్లా ఇందులో పెట్టేసాం. అవును, ఈ సాస్ టేస్ట్ ఎలా ఉంటుందో నీకు ఐడియా ఉంటుందా? టమాటో సాస్ మనకు ఐడియా ఉంది, చిల్లీ సాస్ మనకు ఐడియా ఉంది, మైనస్ సాస్ మనకు ఐడియా ఉంది. ఈ 3 లీతల్ కాంబినేషన్ కదా. ఒకసారి టేస్ట్ చేద్దామా? అయితే ఒక స్పూన్ తీసుకుంటా నేను కూడా. ఒక స్పూన్ నువ్వు తీసుకో, ఈ స్పూన్ నేను తీసుకుంటా. ఏంట్రా ఫేస్ అట్లా పెట్టు? అదే పుల్లలు ఉన్నాయి, లిటిల్ హార్ట్స్. చూడు ఈరోజు డెకరేషన్ అంతా ఎట్లా చేసినాను. ఫస్ట్ మనము ఒక చీజ్ ముక్క ఇలా పెడతాం, జాగ్రత్తగా పెట్టాలి. పెట్టేసి ఒక చెర్రీ తీసుకుందాం. నువ్వు కూడా చేస్తావా? నన్ను ఫాలో అయితే ఒక చీజ్ ముక్క తీసుకో, జాగ్రత్తగా మెల్లిగా పెట్ట. వెరీ గుడ్, చీజ్ ముక్క పెట్టామా? ఇప్పుడు దీనికి మనము ఒక చెర్రీ జాగ్రత్త పట్టుకో, స్లిప్ అవుతుంది. ఓకే, మెల్లిగా. నువ్వు నాకన్నా ఫాస్ట్ ఉన్నావురా. పెట్టావా? వెరీ గుడ్. ఇలా బ్యూటీయా. తర్వాత ఇప్పుడు పైనాపిల్ ఇది పట్టుకో, ఇది కూడా పెట్టు. అలా పైనాపిల్ తీసుకొని పెట్టేసాం. ఆహా, లుక్ భలే ఉంది కదా. పైన హార్ట్, మధ్యలో చెర్రీ. ఇప్పుడు సరే, ఇది నువ్వు సెంటర్లో పెట్టు, గుచ్చేయి. అది ఇప్పుడు ఓకే. ఇలా మనం ఇంకొక 2 పెట్టచ్చు. అవి కూడా చేద్దామా? ఓకే, చూసావా మనకు బ్యూటిఫుల్ ష్రింప్ కాక్టైల్ రెడీ. ఓకే, ఇంప్రెస్ చేయాలన్నావు కదా. ఇంప్రెస్ అయ్యావు ఫస్ట్ దాని మీద. కొట్టు, భలే మాట్లాడతావు నువ్వు కదా. దాంతోపాటు ఒక టేస్టీ కాంబినేషన్. ఏంటది? చీజ్ చెర్రీ పైనాపిల్, అది కూడా రెడీ. అయితే ఇది టేస్ట్ ఎలాగో చేద్దాం ఈరోజు. దీంతో పాటు ఇంకొకటి ఉంది, ఫ్లోటింగ్ రమ్ బాల్స్. దీంట్లో ఎట్లా ఫ్లోట్ అవుతుందో నేను చూపిస్తా. ఇప్పుడు మనం తయారు చేసేది ఫ్లోటింగ్ రమ్ బాల్స్. ఏంటి? అయితే ఫ్లోటింగ్ రమ్ బాల్స్ లో చిన్న విచిత్రం ఉంది. రమ్ వాడకుండా రమ్ ఎసెన్స్ వాడతాం. వెనిల్లా ఎసెన్స్ ఉందా, స్ట్రాబెరీ ఎసెన్స్ ఉందా, అలాగే రమ్ ఎసెన్స్ కూడా ఉంటుంది, తెలుసా? చూడు ఎలా ఉంది వాసన, చూడు చాక్లెట్ లా ఉందా, కానీ ఫ్లేవర్ మాత్రం రమ్ లా ఉంటది. ఆహా, హైలైట్ కదా. అయితే ఇప్పుడు మనం ఫ్లోటింగ్ రమ్ బాల్స్ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తా. ఇది చూసావా, నా దగ్గర గ్లాస్ ఉంది. ఈ గ్లాస్ లో మనం ఫ్లోటింగ్ రమ్ బాల్ ఎలా చేయాలి, ఎలా ప్రెజెంట్ చేయాలో అది చూపిస్తా. అయితే ఇక్కడ చూడు, నా దగ్గర దీని చాక్లెట్ గనాష్ అంటాం. దీన్ని మనం ఇప్పుడు మెల్ట్ చేసుకుందాం. ఎలా మెల్ట్ చేసుకుందాం అంటే, మన బ్యాచులర్ ఇంట్లో అవన్ అయితే ఉంటది కదా. ఉందా మీ ఇంట్లో? పక్కింట్లో ఉంది కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళేసి చేసుకోవచ్చు. అయితే ఇందుట్లో మనము ఒక 5 సెకండ్స్ పెట్టేసాం, అది మంచిగా మెల్ట్ అయిపోతుంది. అయితే జబర్దస్త్ లో నువ్వు ఇందాక చేసిన స్కిట్ లో ఒక మంచి డైలాగ్ కొట్టావు కదా, అలాంటిదే ఇంకోటి కొట్టు. చచ్చిపోవాలనిపిస్తుంది కానీ 10 రూపాయలు పని చేద్దామని లేదురా నీకు? అయ్యో, ఎంత బాగుంది కదా, సూపర్ హిట్ డైలాగ్ ఇది. 10 రూపాయలు అయితే బాగానే ఉంది, అదే 500 రూపాయలు 1000 రూపాయలు అయితే ప్రాబ్లం వచ్చేది కదా. చూడు, మన మాటల్లో అది మెల్ట్ కూడా అయిపోయింది. చూసావా ఎంత చక్కగా మెల్ట్ అయిపోయిందో, డిస్కో ఆడుతుంది కదా. అయితే ఇప్పుడు దీన్ని మనము ఒక ఎంటీ బౌల్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ఇలా వేసిన తర్వాత ఇప్పుడు
దీన్ని రమ్ ఎసెన్స్ అన్నా కదా, దీన్ని యాక్చువల్లీ రమ్ రైజిన్ ఎసెన్స్ అంటారు. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేసుకుందాం. వేసేసి దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. నేను మిక్స్ చేస్తా అయితే. చెయ్యి. నువ్వు చేస్తే టేస్ట్ ఉండదు, నేను చేస్తే టేస్ట్ వస్తుంది. చూసారు కదండి, ఇలా చక్కగా మనము రమ్ రైజిన్ ఎసెన్స్ అండ్ మెల్టెడ్ చాక్లెట్ గనాష్ తో మనం ఒక బ్యూటిఫుల్ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మంచిగా తయారైన తర్వాత ఇక జాలే ఇప్పుడు ఇక్కడ చూడు, దీన్ని స్పంజ్ క్రమ్స్ అంటారు. ఇప్పుడు దీన్ని మనము కొంచెం ఇట్లా వేసేసుకొని మిక్స్ చేసుకుందాం. నేను మిక్స్ చేస్తా. ఓకే, ఇష్టం ఎందుకు? ఇప్పుడు తురిమిన కొబ్బరి ఉంది చూడు, డెసికేటెడ్ కోకోనట్ అంటారు దీన్ని. ఓకే, దీన్ని మనం ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇలా ప్లేట్లో డెసికేటెడ్ కోకోనట్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇక్కడికి నేను మంచి మిక్స్ చేస్తే ఇప్పుడు ఇట్లా మనము చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనము లడ్డు తయారు చేద్దాం. అండ్ నువ్వు చేసావు లడ్డు, కొంచెం ఇట్లా తీసుకొని లడ్డూలు చేయి. వెరీ గుడ్. చూడు, 1 2 3గా లడ్డు తయారైపోయింది. ఇప్పుడు ఈ ప్లేట్ దగ్గర పెట్టుకుందాం. ఈ ప్లేట్లో ఏముంది? కొబ్బరి తురుము. ఎస్. ఇప్పుడు దీన్ని మనం ఇలా వదిలేస్తే చూసా చక్కగా కోట్ అయింది కదా బాగా. అలా ఇంకొక 2 లడ్డూలు చేద్దాం. ఇప్పుడు ఈ ప్లేట్ మనం పక్కన పెట్టేద్దాం. దీంతో ఒక పని అయిపోయింది. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుందాం, గ్యాస్ మీద ఆన్ చేసుకుందాం. ఇక్కడ నా దగ్గర పాలు ఉంది, పాలతో పాటు క్రీమ్ ఉంది, ఫ్రెష్ క్రీమ్. పాలు క్రీమ్ పక్కనే ఉంటాయి కదా, కానీ ఈ కన్సిస్టెన్సీ అంటే ఇది బాగా లైట్గా ఉంటుంది, ఇది కొంచెం థిక్గా ఉంటుంది. టేస్ట్ కూడా కొంచెం అటు ఇటు పక్కన ఉంచడం. సో ఇప్పుడు ఈ ఫ్రైయింగ్ ప్యాన్లో మనం పాలు వేసేసుకుందాం. వెరీ గుడ్. ఇప్పుడు ఇందులో క్రీమ్ కూడా. ఓకే, ఈ క్రీమ్ కూడా వేసేసి ఇది మంచిగా ఈ స్పాటులతో ఇలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనము వైట్ చాక్లెట్ ఇది వేసేసి మనము గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. వేసేసుకొని దీని అలా అంటే ఆ వేడికి మెల్ట్ అయిపోతుంది. అది చూడు, మెల్ట్ అయిపోయిందా? ఎంత చక్కగా మెల్ట్ అయిపోయింది కదా మాటల్లో. అండ్ ఇప్పుడు దీన్ని ఇక్కడ జాగ్రత్త ఇక్కడ పెట్టుకొని ఒక స్పూన్ తీసుకొని దీన్ని మనం ఒక హాఫ్ గ్లాస్ నింపుకుందాం. నిండిందా హాఫ్ గ్లాసు? అలాగే ఇప్పుడు దీంతో మనకు పని లేదు, ఇది మనం తర్వాత వాడదాం. ఇప్పుడు ఈ బాల్ ఇంట్లో వదులుదాం. ఓకే, ఇందులో వేసాము. అలాగే ఇది కూడా. సూపర్ ఉంది కదా. ఆహా, ఈరోజు మన ఎపిసోడ్ లో మనం తయారు చేసింది ఫ్లోటింగ్ రమ్ బాల్, ష్రింప్ కాక్టైల్ అండ్ చీజ్ చెర్రీ పైనాపిల్. అయితే ఫస్ట్ మనం ష్రింప్ కాక్టైల్ టేస్ట్ చేద్దాం. ఓకే, ఇది చూడడానికి ఎలా ఉంది? అయితే ఇది చూడు, ఫ్లాగ్స్ లో ఉన్నాయి కదా. అండ్ తీసుకొని ఇలా గుచ్చు, ఇలా వస్తుంది. వచ్చిందా? టేస్ట్ చేయి. హౌ ఇస్ ఇట్? కబాలీడా ఎలా ఉంది టేస్ట్? నిజం చెప్పు. ఇప్పుడు చీజ్ చెర్రీ పైనాపిల్. ఆహాహా, ఈ సాస్ చూసావా? హిందీలో సాస్ బి కభీ బహుతి అంటారు, కానీ మనం సాస్ దీంట్లో వేస్తాం.
ఇదెట్టుంది ఏంటి అన్నిటికీ సూపర్ బాగుంది అంటున్నావు? నిజం చెప్తేనే నేను ఇక్కడి నుంచి పంపిస్తా. అయితే ఓకే, సెకండ్ ఇంప్రెషన్ ఓకేనా? అయితే ఇప్పుడు ఫ్లోటింగ్ రమ్ బాల్స్, దీన్ని మనం స్కూప్ చేసుకుందాం. రమ్ రైజిన్ చాక్లెట్ బాల్ అండ్ ఆ క్రీము. నీకు తోడమే అయిపోయింది కదా. ఇది ఎట్లుంది మిస్టర్? సూపర్, నువ్వు పాస్ అయిపోయాను. మా ఇంటికి వంట వచ్చి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. తప్పకుండా వస్తా. రేపే రేపటిదాకా నేనేం చేయాలి? మళ్ళీ ఈ రోజు వచ్చేస్తా. ఇవాళ మొత్తం నీ ఇంట్లో ఏం కావాలో అవన్నీ వండుకొని తిని రేపటి నుంచి మా ఇంటికి వచ్చాయి. అండ్ ఈరోజు న్యూ ఇయర్ కదరా, నేను నీకోసం కేక్ కూడా తెచ్చా. ఎందుకంటే ఈరోజు నువ్వు నేనే కాదు, అక్కడ కెమెరామ్యాన్ ఉన్నారు, అక్కడ డైరెక్టర్ ఉన్నారు, అక్కడ ప్రొడ్యూసర్ ఉన్నారు, ఇక్కడ షెఫ్ ఉన్నారు, అలాగే చాలా మంది మన షోని సక్సెస్ఫుల్ గా చేశారు కదా. మన వాళ్ళందరినీ ఒకసారి పిలిచి కేక్ కట్ చేద్దామా? ఓకే ప్లీజ్ అందరు రండి రండి రండి. ఫస్ట్ మెయిన్ థింగ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అండ్ గుర్తుపెట్టుకోండి, మనం చాలా రెసల్యూషన్స్ పెట్టుకుంటాం కదా, కొత్త సంవత్సరం మనం అది చేద్దాం ఇది చేద్దాం, జిమ్కి వెళ్దాము, అది చేద్దాం ఇది చేద్దాం అని ఎవడు పాటించాడు. కానీ మనం ఏదైతే అనుకుంటామో కొత్త సంవత్సరంలో ఏం చెప్పావు? అయితే అందరం చేసి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ. అండ్ ఇలా అందరు ఐకమత్యంగా ఉంటే మన దేశం ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోయింది, ఇంకా ఎక్కడికి వెళ్ళిపోద్ది. సూపరా? ఫ్రెండ్స్ ఆర్ ఫర్ ఎవర్, అంతేనా? అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. పాత ఫ్రెండ్స్ కూడా కలుస్తూనే ఉండండి. మీ మధ్య ఏ గొడవలు వచ్చినా ఇవాళతో అన్నిటికీ సాల్వ్ చెప్పేసేయండి. ప్రాబ్లమ్స్ ఏం లేకుండా హ్యాపీ న్యూ ఇయర్ ఎంజాయ్ చేయండి. హ్యాపీ న్యూ ఇయర్.